హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. ఈరోజు తెలంగాణలో ఇంప్లిమెంట్ అయిన మహాలక్ష్మి స్కీమ్ గురించి మాట్లాడుకుందాము. ఈ స్కీమ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే 3 బెనిఫిట్స్ ఉంటాయి ఈ స్కీమ్లో. ఫస్ట్ వన్, ఫ్రీ బస్ ఆర్టీసీ ఫ్రీ బస్ ఉంటాయి కదా, ఇది ఫస్ట్ బెనిఫిట్ అనమాట. సెకండ్ బెనిఫిట్, గ్యాస్ అనేది 500 రూపీస్కి మనకి వస్తుంది. థర్డ్ బెనిఫిట్ 2500 పర్ మంత్, ఇది ఓన్లీ లేడీస్కి అనమాట. సో ఈ స్కీము 3 బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఈ 3 బెనిఫిట్స్లో ఫస్ట్ బెనిఫిట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది, చాలామంది ఫీమేల్స్ యూజ్ చేసుకుంటున్నారు. సెకండ్ బెనిఫిట్ కూడా, గ్యాస్ అనేది ఆల్రెడీ 500కి అప్పట్లో వచ్చింది, కానీ ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. ఎవరికైనా వస్తే కింద కామెంట్లో చెప్పండి. థర్డ్, ఈ 2500 పర్ మంత్ అనే బెనిఫిట్, అదే ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి అకౌంట్లో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, అంటే ఈ అమౌంట్ ద్వారా ఇంకా వేరే ఎంప్లాయ్మెంట్ కానీ ఇతరులపైన ఆధారపడకుండా ఉండాలని ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఈ 3 స్కీమ్స్ మనము ఏ డాక్యుమెంట్ వల్ల మనకి యూజ్ అవుతుంది? ఆధార్ కార్డు కదా. సో ఈ ఆధార్ కార్డు చూపించడం ద్వారా మహిళలు బస్సులలో, లేకుంటే పల్లె ఇలా ఉంటాయి కదా బస్సులు, ఆర్టీసీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ వరకే ఇది లిమిటెడ్. సిటీలో అయితే మెట్రో బస్సు, ఇంకోటి సిటీ బస్సు ఉంటాయి కదా, సో ఒక్క వరకు లిమిటెడ్. ఇది విత్ ఇన్ తెలంగాణ మాత్రమే. సో ఈ ఆధార్ కార్డ్ ద్వారా మనకి ఫ్రీ బస్ అనేది అవైల్ చేసేటోళ్ళు చాలామంది లేడీస్. ఇప్పుడు ఏమైందంటే, ఆ ఫ్రీ బస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో దానివల్ల ఈ టికెటింగ్, అంటే అక్యురసీ, అకౌంటబిలిటీ, కండక్టర్స్ అనేది మిస్ అవుతుందంట. కండక్టర్స్కి ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, అసలు ఆధార్ కార్డ్ చూపిస్తున్నారా, ఏదైనా మిస్ప్లేస్మెంట్ చేస్తున్నారా అనేది ఈ స్కీమ్ ద్వారా చాలా లోతులు ఉన్నాయన్నమాట, అంటే నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ నెగిటివ్స్ అన్ని అరికట్టేందుకు, పైగా ఈ గ్యాస్ బెనిఫిట్ ఉంది కదా, ఈ గ్యాస్ బెనిఫిట్ ప్లస్ 2500 పర్ మంత్, ఈ 3 బెనిఫిట్లో ఒక స్మార్ట్ కార్డు, మహాలక్ష్మి స్మార్ట్ కార్డు అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ ద్వారా మీరు ఏదైతే ఆధార్ ఉందో ఆధార్ డీటెయిల్సే ఇందులో ఉంటాయి. దీని మీద మీ ఫోటో, క్యూఆర్ కోడ్, ఇంకోటి ప్లస్ చిప్ ఉంటుంది అనమాట. మీ మొబైల్స్లో కానీ ఏటీఎంస్ కార్డులో చిప్ బేస్ ఉంటుంది కదా టెక్నాలజీ, ఆ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు కండక్టర్ దగ్గర ఆధార్ కార్డు చూపిస్తారు కదా, ఆధార్ కార్డు చూపించే బదులు ఇది ఏదైతే కార్డు చూపించినప్పుడు దాని మీద క్యూఆర్ కోడ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కండక్టర్ అనేది ఈజీగా మీకు టికెట్ అనేది ఇస్తాడు. ప్లస్ వాళ్ళకు కూడా ఎన్ని స్మార్ట్ కార్డులు స్కాన్ చేసినాం అనే డాటా కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది కేవలం స్కీము కరెక్ట్ వేలా పోవడానికి మాత్రమే ఈ స్మార్ట్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ స్మార్ట్ కార్డ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది కదా, చెప్తాను. ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే, టీజీఎస్ఆర్టీసీ డిపోస్ ఉంటాయి కదా, అక్కడ అప్లై చేసుకోవచ్చు. మరియు మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి? రెసిడెంట్ సర్టిఫికెటు, ఆధార్ కార్డు, మీరు బిలో పవర్టీ లైన్ ఉంటుంది కదా, రేషన్ కార్డు, సో అది రేషన్ కార్డు, ఇంకోటి మీదైనా ఓటర్ ఐడి కానీ ఏదైనా ఉంటాయి కదా, సో ఇవి మాత్రం చూపించాలి. చూపించి మీరు బేసిక్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. ఇది మీరు టీజీఎస్సీ ఆర్టీసీ బస్ డిపోస్ ఉంటాయి కదా, డెసిగ్నేటెడ్ బస్ డిపోస్, అక్కడనే ఇవ్వచ్చు. మరియు మీ సేవలో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి ఏదైనా ఫీ ఉంటుందా? ఉంటుంది, 50 రూపాయలు ఒక కార్డుకి అనేది ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది ఈ స్కీమ్ ద్వారా మనకి ఈ స్మార్ట్ కార్డ్స్ ఎప్పుడు లాంచ్ అవుతాయి, అప్లికేషన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే, మనకి ఈ మంత్ ఉంది కదా జూన్, నెక్స్ట్ మంత్ జూన్ 2 అంటే తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ స్మార్ట్ కార్డ్, తెలంగాణ మహాలక్ష్మి స్మార్ట్ కార్డు స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమే, కానీ దానికి కొంచెం ఎన్హాన్స్మెంట్, అంటే ఈ అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి, అంటే లెక్కలు మిస్ అవుతున్నాయి కాబట్టి ఈ స్మార్ట్ కార్డు టెక్నాలజీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఈ స్మార్ట్ కార్డ్ అనేది తెలంగాణ మొత్తంలో ఇవ్వబడుతుంది. ఈ స్మార్ట్ కార్డ్ ఒకటి ఫస్ట్ ఒక మండల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ అవుతుంది. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫేజ్ 1, ఆ డాటా మొత్తం కలెక్ట్ చేస్తారు కదా, దాని తర్వాత ఏదైనా
ఫేజ్ 2లో ఏమైతదంటే ఏదైనా గ్లిచెస్ గానీ, డాటా కరెక్ట్ ఫెచ్ అవ్వట్లే గానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ ఫేజ్ 2లో ఇది మొత్తము ఎరాడికేట్ చేస్తారు. అంటే ఎలిమినేట్ చేస్తారు. కరెక్ట్‌గా ప్రాసెస్ అయ్యేటట్టు చూస్తారనమాట. దాని తర్వాత ఫేజ్ 3 అంటే ఇంక అప్పటికి అందరికీ తెలంగాణ మొత్తంలో ఇచ్చేస్తారు. ఏ మండల్ పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అవుతదనేది మనకు తెలవది. జూన్ 2 రోజు తెలుసుకుందాం. ఓకేనా? ఈ స్మార్ట్ కార్డ్ స్కీమ్ గురించి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.